నమస్తే వెల్కమ్ టు ఒకటి ప్రస్తుతం మనం ప్యారడైజ్ లో సికింద్రాబాద్ పీజీ కాలేజ్ దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఎంఎస్ఎఫ్ సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసెంబ్లీలో ఇలా వర్గీకరణకు సంబంధించిన అంశాలపై చర్చ జరగబోతుంది. దానికి సంబంధించి అయితే నిరసన ఏర్పాటు చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి మాట్లాడబోతున్నది అన్న చెప్పండి, ఎందుకు ఈ కార్యక్రమానికి తీసుకోవాల్సి వచ్చింది? ఈ రోజు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లు పెడతామంటారు, మంచిగా సంతోషమే. కానీ వర్గీకరణలో లోపాలు ఉన్నాయి, మీరు ప్రతిపాదించిన వర్గీకరణ లోపాలని చెప్పేసి మందకృష్ణ మాది గారు ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారిని స్వయంగా కలిసి కూడా విన్నపం చేసుకోవడం జరిగింది. ఆ వర్గీకరణ లోపాలేంటి? ఎస్సీ బిలోకి రావాల్సినటువంటి రిజర్వేషన్ల వాటా 11% అయితే 9 కేటాయించారు. అది మందకృష్ణ మాది గారు ప్రతి రోస్టర్ పాయింట్ విధానం చేసినటువంటి వర్గీకరణ శాస్త్రీయంగా హేతుబద్ధంగా న్యాయబద్ధంగా లేదు, ఇట్లా లోపాలని అని చెప్పేసి మందకృష్ణ మాది గారు రేవంత్ రెడ్డికిను అలాగే కమిషన్ కూడా విన్నపం చేసుకోవడం జరిగింది. అలా వర్గీకరణ ఇక్కడ కూడా వాళ్ళు దాని కనీసం లెక్క చేయలేదు. కమిషన్ గడువు పెంచడం అనుకుంటూనే కమిషన్ వచ్చే వినతులు కూడా పక్కన పెట్టారు. ఇంకోటి ఎస్సీలో ఉన్నటువంటి 3 అతిపెద్ద కులం నేతకాని, ఆ నేతకాని కులాన్ని కూడా ప్రత్యేకంగా కోట చేయాలని చెప్పేసి డిమాండ్ ఉన్నది. మరి కనీసం 4 విభాగాలు కాకుండా కేవలం 3 ఎందుకు చేస్తున్నారు అంటే నేతకానీలకు కావాల్సిన వాటా కూడా మాలల్లే దోచుకొని తినాలని చెప్పేసి నేతకానీలకు ప్రత్యేక గ్రూప్ ను కేటాయించలేదు. అంటే వర్గీకరణ చేసాను, వర్గీకరణ హేతుబద్ధంగా లేదు, శాస్త్రీయంగా లేదు, న్యాయబద్ధంగా లేకుండా కేవలం మళ్ళీ ఒక వర్గానికే నువ్వు రిజల్ట్ ఇవ్వడం అనేది అది సరికాదు. అలాగే వర్గీకరణ చేస్తున్నాం చెప్పుకుంటున్నాం, కానీ వర్గీకరణ చేసుకుంటే మనకు ఉద్యోగాలు విడుదల చేసిన గత 3 నెలల క్రితమే గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 రిలీజ్ అయింది. ఒక 2-3 రోజులు అవుతే ఎస్సీ వర్గీకరణ ద్వారా ఎస్సీలకు రావాల్సిన ఉద్యోగాలు వద్దు కదా, 100% కావాలని చేశారు. లేదంటే మాదిగలకు రావాల్సిన ఉద్యోగాలు మరి ఎవరికి పోయినట్టు లెక్క ప్రవేశపెట్టండి. గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 లో ఎస్సీలకు రావాల్సినటువంటి ఉద్యోగాలలో ఎస్సీలలో ఎవరైతే ఎక్కువ ఉద్యోగాలు పొందిరు, నేతకాలు ఎంత మంది పొందిరు లెక్క తీసే బయటపడుతుంది కదా. సో దాన్ని నిరసిస్తూ కనీసం ఇవాళ ఆశీర్వాద ఆఫీసర్స్ ఎగ్జామ్స్ రిజల్ట్ ఇవ్వాలి, కనీసం దాన్నే నాపండి. ఎలాగో గ్రూప్ 1 గ్రూప్ 2 మాకు కనీసం దక్కనియకుండా పోయారు, అవి మా చేతికి లేకుండా పోయారు, కనీసం దాన్నే నాపితే ఆ హాస్టల్ వాడడం లేదని మేము కనీసం కొనసాగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే జనాభా ప్రాతిపదికన కరెక్ట్ గానే ఇస్తున్నాం 9% అని చెప్పి ప్రభుత్వం అంటుంది. కావాలనే మందకృష్ణ గారు ఇంకా కావాలని చెప్పి కావాలని రెచ్చ కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నా అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. మరి దీని గురించి దేశంలో ఏ కమిషన్ కూడా రెండోసారి పునరుద్ధరించబడలేదు. మొట్టమొదటి కమిషన్ ఎస్సీ వర్గీకరణ కమిషన్. దేశంలో ఏ కమిషన్ కూడా రెండోసారి పునరుద్ధరించబడలేదు. రెండోసారి పునరుద్ధరించబడే కమిషన్ అంటే వర్గీకరణ కమిషన్. అంటే మందకృష్ణ మాది గారు లోపాలు ఉన్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి వివరంగా వివరించిండు కాబట్టి కమిషన్ రెండోసారి పునరుద్ధరించబడ్డాయి. రెండోసారి పునరుద్ధరించబడ్డప్పుడు ఎస్సీలో ఉన్నట్టు అన్ని కులాలు కూడా డిమాండ్ పెట్టినాయి కదా. నేతకాని కులం డిమాండ్ పెట్టి మా ప్రత్యేక గ్రూప్ కావాలని, మా ఆంగులు మేము ఎస్సీ ఏలో ఉంటాం, ఎస్సీ బిలో మాదిగలతో కలిసి ఉండమంటారు. మరి అలా ఉన్నప్పుడు మాకు కనీసం ప్రత్యేకంగా రిజర్వేషన్ వాళ్ళ డిమాండ్లు మేము అడుగుతున్నాం కదా. మన నేతకానీలు బీలు ఉంటాయి, ఎస్సీలు ఉండమంటారు, మాలతో కలిసి ఉండలేమంటారు. అలా ప్రత్యేక కోట ఇవ్వండి, మాలను సీలో పెట్టి డీలో నేతకాయలను పెడితే వాళ్ళ వాట వాళ్ళకి వస్తుంది కదా. మరి రెండోసారి ఎందుకు పునరుద్ధరించబడ్డదు? రెండోసారి కమిషన్ పునరుద్ధరించబడ్డంటే లోపాలని అని చెప్పేసి మందకృష్ణ మాది గారు డిమాండ్ పెట్టిండు, లోపాలను చూపెట్టిండు కాబట్టి రెండోసారి కమిషన్ పునరుద్ధరించబడ్డాడు. అంటే కమిషన్ పునరుద్ధరించబడకపోదు. దాంట్లోనే అర్థమైంది మందకృష్ణ మాది గారు తప్పులను రేవంత్ రెడ్డి మొన్న మీటింగ్ లో చెప్పిండు, బీసీ కులగాన తప్పు జరిగిందని చాలా మంది అంటారు, దాని లోపాలను బయటికి తీయని అంటాడు. కానీ మందకృష్ణ మాది గారు ఉన్నటువంటి లోపాలను బయటికి తీసిండు కదా. మరి దాన్ని ఎందుకు మాట్లాడతారే? లోపాలను బయటికి తీసిండు, లోపాలను సవరించి ఇప్పటికైనా అవకాశం ఉన్నది. లోపాలను సవరించి ఎస్సీ ఏబీసీ కాదు ఎస్సీ ఏబీసీ చేయాలి. మా దగ్గరకు రావాల్సిన 9% కాదు, మా దగ్గర 11% కావాలి. ఉపకులాలందరికీ కూడా ఎవరి జనాభా ఎంతో వారి ప్రకారం వాటా రావాలని మేము కోరుకుంటున్నాం. అంటే మాలతో కోపం మాకేం లేదు. మా మందకృష్ణ మాది మొట్టమొదటి జైలుకు పోయింది మాలల కోసం, మందకృష్ణ మాది అనేక ఉద్యమాలు నడిపించింది మాలల కోసం. మరి మాల కోసం మందకృష్ణ మాదికి పోవడం చేస్తారు. మాలలు మీటింగ్ పెడితే మందకృష్ణ మీద తొడలు కొట్టిరు, మీసాలు తిప్పిరు, నానా బూతు మడలు తిట్టిరు. మందకృష్ణ మాది ఎక్కడ తిట్టలేరు కదా. మందకృష్ణ మాది ఎప్పుడైనా నా అన్నలు నా తమ్ములనే సంబోధించింది తప్ప మందకృష్ణ మాది గారు ఎక్కడ కూడా తిట్టలేదు, ఎవరిని కూడా విమర్శించలేదు. మాలలు సోదరులే, జరుగుతున్నటువంటి కొంతమంది స్వార్థ కుట్రతోనే వాళ్ళని విమర్శించింది తప్ప మందకృష్ణ మాది గారికి మాల పట్ల ఎలాంటి కోపం లేదు అనేది స్పష్టం. ప్రభుత్వం ఏం చెప్తుందంటే కరెక్ట్ గానే ఉంది అని చెప్పి ప్రభుత్వం ఉంటుంది. మందకృష్ణ గారు ఇంకా సవరణలు జరగాలి, మాకు ఖచ్చితంగా 9% సరిపోదు 11% కావాలని మందకృష్ణ గారు అంటున్నారు. మరి నెక్స్ట్ అయినా స్పందిస్తలేదు ప్రభుత్వం, అట్లానే ముందుకు వెళ్తుంది వర్గీకరణ పట్ల అని స్పందించకపోతే నెక్స్ట్ మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ కార్యాచరణ మందకృష్ణ మాది ఏరే ఉద్యమ కార్యాచరణ ఇచ్చినా, ఏ ఉద్యమ కార్యాచరణ ఇచ్చినా విద్యార్థులుగా సబ్బండ వర్గాల విద్యార్థులను కలుపుకొని విద్యార్థి శక్తిని ప్రపంచానికి తెలియచే విధంగా మందకృష్ణ ఏ పిలుపుచ్చినా ఆ పిలుపులో మేము భాగస్వామ్యం ఖచ్చితంగా అవుతాం.